తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ పి పూర్ణిమాదేవి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు న్యాయవాదులు న్యాయ విజ్ఞాన సదస్సు గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ పి పూర్ణిమాదేవి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కొరకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలన, మహిళల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలకు గృహహింస చట్టం గురించి వివరించారు. గృహహింస చేసినా ప్రోత్సహించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దుకాణాల్లో, సంస్థల్లో, కర్మాగారాల్లో బాలలతో పని చేయించరాదని స్పష్టం చేశారు. ఖాళీ ప్రామిసర్ నోట్ పై సంతకాలు చేయరాదని, అలా చేయడం వల్ల మోసపూరితమైన ఇబ్బందులకు గురి అవుతారని పేర్కొన్నారు. భూములు కొనుగోలు చేసేటప్పుడు అన్రిజిస్టర్ పత్రాల్లో కాకుండా రిజిస్ట్రేషన్ పత్రాల్లో చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గురుస్వామి నాయుడు, సలీం, చంద్రమోహన్, ప్రవీణ్, ప్రకాష్, సునీల్, పాకాల ఎస్ఐ హరీష్, ఏపీఓ ఆశారాణి, ఆర్ఐ వినోద్, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, సంఘమిత్రాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కోర్టు సిబ్బంది, మధు, మీనా, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీద సైన్స్ పెడుతున్నారా ఏంటనేది చూసుకోండి. ఎంటీ దాని మీద సైన్స్ పెట్టేస్తున్నారు. మీరు తీసుకెళ్ళి 1 లక్ష ఉంటుంది, అక్కడ రాసేది 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది. మీరు తీసుకున్నా, పక్కన వాళ్ళు తీసుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా తీసుకోవాలి అలా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చెప్పండి. నెక్స్ట్ మా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నది, అక్కడ సెటిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయనుకోండి, సెటిల్ చేసి మాట్లాడగలిగేవి అవేవి ఏమైనా ఉంటే మాట్లాడతాము. సాటర్డే మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వచ్చి చెప్పచ్చు. చెప్పారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా రోగం వచ్చి బాగు చేసుకునే బదులు రోగం రాకుండానే ముందు జాగ్రత్త పడడం అనేది ఈ సభ యొక్క ఉద్దేశం. మన నిత్య జీవితంలో మనం ఏ తప్పులు చేస్తే, ఏ పొరపాట్లు చేస్తే మన లిటిగేషన్లో ఇరుకోవాల్సి వస్తుందో, ఇబ్బంది పడతామో, కేసుల్లో ఇరుక్కుంటామో, అటువంటి వాటి విషయంలో అవేర్నెస్ కల్పించడానికే ఈ ప్రోగ్రాం. ఇప్పుడు సపోజ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, బాల్య వివాహము 18 ఏళ్ళ లోపు అమ్మాయికి కానీ 21 సంవత్సరాల లోపు అబ్బాయికి కానీ పెళ్లి చేయకూడదు. ఆ విధంగా చేస్తే అందరూ నేరస్తులే. తల్లిదండ్రులు, ఇటువైపు తల్లిదండ్రులు, అటువైపు తల్లిదండ్రులు, ఆ పెళ్లికి హాజరైన వాళ్ళు, అతిథులు, స్వాములు, హాజరతులు ఎవరైనా సరే అందరూ అప్రూవ్ అయితే అందరూ నేరస్తులు అవుతారు. కఠిన శిక్ష వస్తుంది, కేసు వేస్తారు. ఇంతకుముందు 82 కంటే తర్వాత పెళ్ళైనా ఆస్తి హక్కు ఉంది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఎవరికైనా స్త్రీలకు ఆస్తిలో హక్కు ఉంది, సమాన హక్కు ఉంది. కాబట్టి వాళ్ళ హక్కును వాళ్ళకి ఇవ్వండి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ ఇంట్లో ఎంతమంది స్త్రీలు అందరూ ఉంటారు, అందరు లీగల్ ఎంక్వైరీ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి. దాని తర్వాత ఒక భూమి ఏదైనా కొనాలనుకుంటే ఫస్ట్ ఆ భూమి సర్వే నెంబరు మనకు అమ్మే వాళ్ళ ఆధీనంలో ఉందా చూడాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, సర్వే కట్టాలి, సర్వే చేయించుకొని హద్దులు ఫిక్స్ చేసుకోవాలి. హద్దులు ఫిక్స్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. అట్లా కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏది చూసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. దాని తర్వాత పార్టీషన్ భాగపరిష్కారాలు చేసుకుంటారు. ఎక్కువ ప్రాబ్లం ఏమంటే విలేజ్లో పెద్ద మనుషులు మధ్యస్థాలు చేస్తారు. పార్టీషన్ రాసుకునేస్తారు అన్రిజిస్టర్డ్ పార్టీషన్ చెల్లదు. తప్పనిసరిగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పార్టీషన్ చేసుకోవాలి. గవర్నమెంట్ చాలా ఇదే చేయడానికి 1% స్టాంప్ డ్యూటీతో చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఒక జీవో రాబోతుంది. ఆ జీవో ప్రకారం అయితే కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తలు గొడవలు పడి భర్త భార్యను, పిల్లలను, చంటి పిల్లలను బయటికి ఇంటి నుంచి గెంటేసే పరిస్థితులు ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాము. సో అలాంటి పరిస్థితుల్లో స్త్రీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్లకు న్యాయం జరగడానికి చట్టంలో ఒక అవకాశం ఉంది. అదేంటంటే ఒకవేళ భర్త భార్య పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఇంటి నుంచి తరిమేసినట్లయితే వాళ్ళు కోర్టును ఆశ్రయించి భర్త నుంచి వాళ్ళు జీవనాంశం మెయింటెనెన్స్ కోసం కేసు ఫైల్ చేసుకొని మెయింటెనెన్స్ను గ్రాంట్ చేయించుకోవచ్చు. దానివల్ల వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా, కుటుంబానికి భారంగా లేకుండా వాళ్ళ జీవనం వాళ్ళు గౌరవప్రదంగా జీవించుకోవచ్చు. లిటరసీ అంటే
దాని గురించి అవగాహన కల్పించడం, అది మీకు దీని యొక్క ఉద్దేశం. ఈ కోర్టులో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి, కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇదే విధంగా మొన్న ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు ఒకటి కామెంట్ చేశారు, ఉంటారు తర్వాత మెంబర్స్ ఉంటారు. ఆ విధంగా 87లో అది స్టార్ట్ అయింది. అది స్టార్ట్ చేసినా కూడా కేసులు తగ్గలేదు. ఇప్పుడు మీడియేషన్ ఇది ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, అది కోర్టులోనే మధ్యస్థం, ఊర్లో మధ్యస్థం చేసి అది పెట్టారు. అదేవిధంగా వివో పావర్టీ లైను ఎందుకు మనం చేత కాకుండా ఖాళీ వాటిలో సంతకం పెట్టిన వల్ల ఇది వస్తారు. కాబట్టి అలాంటివి తగ్గించుకుంటే కేసులు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ ఈ రెవెన్యూ సైడ్ 2 మాటలు చెప్తాను, మిగతావన్నీ మా ఫ్రెండ్స్ చెప్తారు. రెవెన్యూ వాళ్ళు ఈ యొక్క పట్టాదారు పాస్బుక్, రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ విచారణ లేకుండా చేసేదాని వల్ల కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఒకే నెంబర్లో అసలు పట్టాదారు పాస్బుక్ యాక్ట్ ప్రకారం అయితే తెలుసు వాళ్ళకి బాగా, ఒక నెంబర్లో 10 ఎకరాలు ఉండి 4 ఈరోజు ప్రభుత్వం మహిళలకి ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది. ఉచితలో హక్కు అయితేనేమి, తర్వాత వాళ్ళకి ఎప్పుడు పని కల్పించాలన్నా కానీ పనికి ఆహార పథకం అయితేనేమి, మరీ ముఖ్యంగా ప్రభుత్వం మంజూరు చేసేటువంటి ఏ పథకాలకైనా, తల్లికి వందనం, ఏ కార్యక్రమమైనా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా స్త్రీల పట్ల పూర్తిగా నిబద్ధతతో వాళ్ళకి ఏవి చేస్తే వాళ్ళ అభ్యున్నతి జరుగుతుందో ఆలోచించి వాళ్ళ ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది.